మకర సంక్రాంతి రోజు ఇంకా ఇవి కాకుండా ఏ వస్తువులు దానంగా ఇస్తే మంచిది అంటారు? ఇక్కడ ఒకటి చెప్తానన్న, కలియుగంలో పాపం దేంట్లో ఉంటుంది అంటే బంగారంలో ఉంటుంది అని చెప్తాం. ముఖ్యంగా నిజం. కలియుగంలో పాపం ఎక్కడ ఉంటుంది? బంగారంలో ఉంటుంది. స్వర్ణ దానం అనేటువంటిది చాలా విశేషం నాన్న. అది దానం అనేది ఇంటి కూతురు పెడుతున్నారా, అల్లుడు పెడుతున్నారా, ఎవరు పెడుతున్నారో తీసి పక్కన పెడితే ఎవరికైనా సరే బంగారం ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషం. అందుకని దాని బదులుగా ఇందాక గుమ్మడికాయ చెప్పాను నేను. బంగారం ఇచ్చే దాని బదులుగా గుమ్మడికాయ ఇవ్వడం. అలాగే సంక్రాంతి రోజున ఎలాంటి దానాలు చేయాలి? బ్రాహ్మడికి స్వయం పాకం దానం ఇవ్వాలి తప్పనిసరిగా. దాంట్లో తోటకూర ఉండేట్టుగా చూసుకోండి. తోటకూర, తర్వాత మన చామ దుంపలు, మంచు గుమ్మడికాయ, కూరల్లోకి బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు, తర్వాత మిరపకాయలు, సగ్గు బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ఇట్లాంటివి ఆ ఇంట్లో ఆ రోజున కనీసం ఆ కుటుంబానికి సరిపోయేటువంటి సామాగ్రి స్వయంపాకంగా బ్రాహ్మడికి ఇస్తే అది కూడా పితృదేవతల సంతృప్తీకరణకి ఒక రకమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. అలా స్వయంపాకం దానం ఇవ్వడం. అలాగే సాయంకాల పూట కానీ ఉదయం పూట కానీ తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దేవత ఆశీర్వచనం, ఇంట్లో గృహదేవత ఆశీర్వచనం ఎంత అవసరమో దేవాలయంలో ఉండేటువంటి ఆ దేవతల ఆశీర్వచనం కూడా అంతే. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, తల్లిదండ్రులకి బట్టలు పెట్టండి, వాళ్ళని సంతృప్తికరంగా చూడండి. ఫస్ట్ అసలు దేవుడికి ఏం పెట్టామో పెట్టలేదు తీసి పక్కన పెడితే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు సంతృప్తికరంగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నట్టే. ఇది నా ఒక్కడే వాదన కాదు, ఇది నిత్యం, ఇది జగమరిగిన సత్యం. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. తప్పనిసరిగా తల్లిదండ్రులకి బట్టలు పెట్టుకోవడం అనేటువంటిది కూడా మంచిది. గురుగారు, అసలు పూజా విధానం ఏ విధంగా ఉండాలి అంటారండి? నాన్న, ఇక్కడ సంక్రాంతి పూజా విధానం అంటే ఏం లేదు నాన్న. ప్రత్యేకంగా నిత్యం చేసుకునే దానికంటే ఇంటికి తోరణాలు కట్టుకోవటం, తప్పనిసరిగా పచ్చడి తోరణాలు కట్టుకోవటం, పూలమాలలు కట్టుకోవటం, ఇంటి ముందు మంచిగా రంగవల్లి ముగ్గులు వేసుకోవటం, గొబ్బెమ్మలు పెట్టడం. దాంట్లో కూడాను ఇక్కడ మనకి సంక్రాంతికి ఏం చేస్తారంటే మన చిక్కుడాకుల్లో కూడా దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెడుతూ ఉంటారు. పాయసం నైవేద్యం పెట్టడం, అదేది అంటే తులసి కోట దగ్గర పెట్టడం. లేదు ఇంట్లో కూడా దేవతలకు తప్పనిసరిగా భోగి పండుగ వస్తుందంటే పండగ 2 రోజులు ముందుగానే మనం ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుంటాం, దేవతా గది అంతా కూడా నీట్గా సర్దుకుంటాం, పటాలు మొత్తం శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకోవడం ఇదంతా చేస్తూ ఉంటాం. కాబట్టి దేవతా పటాలకి ఏదైతే ఉందో తప్పనిసరిగా పూజ, దీపారాధన ఇవి కూడా లేని ఇళ్ళు చాలా ఉన్నాయి నాన్న. దీపారాధన కూడా కనీసం చెయ్యకుండా అదేదో చేయాలి కాబట్టి ఇందాక మనం అనుకున్నాం కదా 1 గంటకి 2 దీపారాధన చేయటం. కానీ గురుగారు, ఏదైనా సరే దీపం పెడితే ఇంట్లో ఒకలాంటి కళ, ఒకలాంటి సువాసన ప్రతి ఒక్క మైండ్ని కూడా ఒక పాజిటివ్ మైండ్ చేసేస్తుందండి. 100% నాన్న, మంత్రంలోనే ఉంటుంది నాన్న. సాధ్యం త్రివృత్త సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తివిరాప. 3 లోకాల్లో ఉండేటువంటి చీకటిని కూడా పోగొట్టేటువంటి శక్తి మన ఇంట్లో పెట్టేటువంటి దీపానికి ఉంది. అందుకనే దీపం పెట్టినప్పుడు నువ్వుల నూనె వేస్తాం, పత్తి వేస్తాం. ఈ పత్తి మొత్తం దీపారాధన కాలుతున్నప్పుడు చిన్న పొగ వస్తుంటుంది, ఒక చిన్న ఇది, అవునా? ఈ పొగ ఎవరింట్లో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి దీపారాధన చేస్తారో యమధర్మరాజు వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు యమదూతలు ఆ దీపం నుంచి వచ్చినటువంటి నువ్వుల నూనె శని, అవునా, పత్తి యమధర్మరాజు మృత్యు. కాబట్టి ఈ 2 కలిసి వెలుగుతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి పొగని ఆ యమదూతలు పిలిచి సంతృప్తి పడి ప్రాణం తీసుకోకుండా వెళ్ళిపోతారట. దీపానికి అంత ప్రత్యేకత ఉంది. ఆ పొగ వస్తుండే చిన్న, అది పీల్చేసి వెళ్ళిపోతారట సంతృప్తి పడి ప్రాణం తీయకుండా. అంటే ఇక్కడ రోగ నివారణ కూడా కదా, మృత్యు నివారణ కూడా కదా. నిత్య దీపారాధన ఎంత మంచిది అనేది ఒక్క మాటల్లో మీరు చెప్పేశారు. చాలా మంచిది నాన్న. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపం ఉంటుందో ఆ ఇంట్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. చీకటి అనేటువంటి చెడు అనేటువంటి తక్కువగా ఉంటుంది. అది మనం చేసుకున్నటువంటి కర్మను బట్టి కూడా ఉంటుంది, పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. కానీ దీని ద్వారా కూడా మనం చేసేటువంటి కర్మను తొలగించుకోవచ్చు తప్పనిసరి.